ఢిల్లీ యూనివర్సిటీలో బీజేపీకి అనుబంధంగా అనే కంటే కూడా బీజేపీ భావజాలమే కలిగిన విద్యార్థి విభాగమైనటువంటి ఏబీవీపీ ఘన విజయం సాధించింది. అభ్యర్థి ఆర్యన్ మాన్ నిర్ణయాత్మకమైన గెలుపు సాధించాడు. ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకి నార్త్ క్యాంపస్లోని కమ్యూనిటీ సెంటర్లో ప్రారంభమైతే 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి మాన్ తన ఖాతాలో 28,821 ఓట్లు సాధిస్తే ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ అక్కడ ప్రత్యర్థి అభ్యర్థి బోస్లిన్ నందితా చౌదరి 12,645 ఓట్లు మాత్రమే సాధించింది. దాంతో ఏబీపీ అభ్యర్థి 16,000 ఓట్లకు పైగా ఆధిక్యత గెలిచాడు. వామపక్షాల అభ్యర్థి అంజలి అయితే 5,385 ఓట్లే పడ్డాయి. అధ్యక్ష పదవితో పాటు ఏబీవీపీ కార్యదర్శి కునాల్ చౌదరి అలాగే సంయుక్త కార్యదర్శిగా దీపక్ జా కూడా పదవులను కూడా గెలుచుకుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఎన్ఎస్యూ అభ్యర్థి రాహుల్ జన్నా యాదవ్ 29,939 ఓట్లు సాధించడంతో ఉపాధ్యక్ష పదవి అతనికి సాధ్యమైంది. కార్యదర్శి పదవిని ఏబీవీపీకి చెందినటువంటి కునాల్ చౌదరి 23,779 ఓట్లతో గెలుచుకుంటే ఎన్ఎస్యూకి చెందిన కబీర్ 9,525 ఓట్లతో చాలా వెనకబడిపోయాడు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అభ్యర్థి అభినందన 9,537 ఓట్లు సాధించి ఏబీవీపీకి చెందిన దీపిక జా 21,825 ఓట్లతో జాయింట్ సెక్రటరీ గెలుచుకుంటే ఎన్ఎస్యూకి చెందిన లవ్ కుశల్ బదాన్ 17,380 ఓట్లు సాధించారు. వామపక్షాల అభ్యర్థి అయితే 8,425కి పడిపోయింది. గత సంవత్సరం ఎన్ఎస్యూ అభ్యర్థి రోనక్ కత్రి అధ్యక్ష పదవిలో గెలవడం, కాంగ్రెస్ మద్దతు గల సంస్థ సంయుక్త కార్యదర్శి పదవిని కూడా కైవసం చేసుకున్నప్పట్లో ముందుగా ఈవీఎంలు లెక్కింపు ప్రారంభమయ్యే ముందు అన్ని ప్రధాన పార్టీల సంఘాల అభ్యర్థి ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లో చేశారు. ఆ ఢిల్లీ ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకో ఢిల్లీ యూనివర్సిటీ, ఆ తర్వాత కాంగ్రెస్ లీడ్లోకి వచ్చింది. ఇద్దరు కలిసి జాయింట్గా చేసుకొచ్చారు. తర్వాత ఈ దఫా వీళ్ళకి వచ్చిందనమాట.